హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతాం. బేసికల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి. యూరియా మీద కామెంట్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి ఇది ఏపీలో గత 2 నెలల నుంచి ప్రాబ్లం అనేది ఉందండి, యూరియా ప్రాబ్లం అనేది ఉంది. అదే కాకుండా ఇది కూటమి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి. నేను చాలా మందిని కూడా అడిగాను, యూరియా అనేది దొరకట్లేదు అనేది చాలా మంది చెప్పడం అనేది జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చేసి అయితే యూరియా అనేది గత వైసీపీ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా వరకు ఎక్సెస్ ఉందని చెప్పడం అనేది జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ సీన్ అంత లేదు. కానీ నాకు అనిపించింది అంటే దీనిలో 2 రకాలుగా జరిగే అవకాశం అనేది ఉండొచ్చు. ఏంటంటే ఫస్ట్ యూరియా అనేది తెప్పించిన తర్వాత ఎవరైతే కూటమి ఎమ్మెల్యే దాన్ని తీసుకొని బ్లాక్ లో అమ్ముకునే ప్రయత్నం అనేది జరగవచ్చు. లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా యూరియా అనేది ఉండే అవకాశం. కానీ కింద గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఏదైతే రైతులు మాత్రం యూరియా అనేది చాలా తక్కువ ఉందనే ఉద్దేశం అనేది జరుగుతుంది. చాలా ఏదైతే లైన్లో నించోవాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది అనేది కింద రైతులు అనే వాళ్ళు చెప్తున్నారు. ఇది నాకు అనిపిస్తున్నంత వరకు అయితే ఇది కూటమి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పంట వేసేటప్పుడే ఎంత యూరియా అవుతుంది, ఎంత అవుతుంది అనేది ఒక సర్వే అనేది చేపించే కార్యక్రమం అనేది మ్యాక్సిమం చేపించాల్సిన అవసరం అనేది గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. కానీ వీళ్ళు ఎంత యూరియా అవుతుంది తెలియకుండా చేసేస్తున్నారు. కానీ దీనివల్ల షార్టేజ్ అనేది రావడం అనేది జరిగిందని నా అభిప్రాయం. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చేసి వాలంటీర్తో ఆటోమేటిక్గా సర్వేస్ అనేది చేపించే వాళ్ళు ఎంత యూరియా అవుతుంది, ఎంత అవుతుంది అనేది మొత్తం కూడా రాసుకుని దాంతోపాటు అదనంగా ఒక 30-40% యూరియా అనేది స్టోర్ పెట్టుకునే ప్రయత్నం అనేది చేసేవాళ్ళు వేరే హౌసెస్లో. దానివల్ల యూరియా షార్టేజ్ అనేది రాదండి. ఇది కూటమి గవర్నమెంట్ గమనించాల్సిన అవసరం ఉంది. కానీ ఆల్రెడీ ప్రైమరీ డేటా అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రైమరీ డేటా అనేది ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అది యాక్చువల్గా దాన్ని వాడుకుని ఉంటే అయిపోయేది. యాక్చువల్గా వీళ్ళు కావాలని దీన్ని చేసినారేమో అని నాకు అనిపించింది. అంటే ఇది కమిషన్ల కోసం చేసినారేమో అనిపించింది. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు బ్లాక్లో అమ్ముకునే ప్రయత్నం అనేది చేసినారని నాకు సమాచారం అనేది ఉందండి. కానీ ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తున్నాను, ఇలాంటి చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం అనేది ఇంకెక్కువగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఏదైతే రైతులలో అన్నదాత సుఖీభవ పథకం అనేది అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఫస్ట్ విడత వేసినారు, 7,000 రూపాయలు వేసారు. దానిలో పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి 2,000 రూపాయలు ఉంటాయి. అలాగే వీళ్ళు 5,000 రూపాయలు అనేది, దానివల్ల రైతుకి బెనిఫిట్ జరగదు. అంటే ఏదైతే వీళ్ళు ఎన్నికల హామీలో ఇచ్చినారు, విడతల వారిగా వేస్తామని ఎన్నికల హామీలో మాత్రం ఏమీ ఇది చేస్తున్నాం అంటున్నారు. కానీ ఇది అంత ఆచరణ సాధ్యం అనేది కావట్లేదు. ఇప్పుడు ఇది చాలా డేంజర్ బెల్స్ లాంటిది. ఏదైతే కూటమికి ఇది చాలా వరకు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఈ పథకాలు కూడా పర్ఫెక్ట్గా అందట్లేవు అనే ఉద్దేశాన్ని కూడా నేను చెప్పడం అనేది జరిగింది. కానీ నిన్న చంద్రబాబు గారు అయితే సూపర్ 6 అని ఒక బహిరంగ సభలు పెట్టారు. అది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను దాని గురించి. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఇది నెక్స్ట్ టైం అయితే ఈ ఫెయిల్యూర్ ఇది కాకుండా చూసుకునే ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం అనేది కూటమి గవర్నమెంట్ మీద ఉందని నేను అనుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి మెడికల్ కాలేజీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేది జరిగింది. మెడికల్ కాలేజెస్లో ఇది వచ్చేసి కూటమి మెయిన్ ఫెయిల్యూర్ అండి. అంటే ఎవరైతే ప్రభుత్వ డబ్బుని ప్రైవేట్కి దారాదత్తం చేసే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమం అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ ఏదైతే పోయిన వీడియోలో నేను మెడికల్ కాలేజ్ గురించి చేశాను, కాంటే మీకు అది చూడండి, మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది ఇది చూసే ముందు. ఇంకొకటి కూడా నేను ఏం చెప్తున్నాను, ఈ ప్రైవేట్కరణ చేసిన తర్వాత ఎవరైతే పేదవాడు అనేవాడు చదువుకునే ప్రయత్నం అనేది ఉండదండి. నేను ఆ విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఈ మెడికల్ సీట్స్ అనేవి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. నేను హైదరాబాద్లో చాలా మా కజిన్స్ వాళ్ళే చదువుకోవడం అనేది చూశారు. నేను అడిగాను అక్కడ ఎంత ఉంటుందంటే మినిమం ఒక్కొక్క రేట్ ఉంటుందంట. జనరల్గా ఇప్పుడు మంచి కాలేజ్ అయితే ఒక రేట్ ఉంటుందంట, కొంచెం పెద్ద కాలేజ్ అయితే ఇంకో రేట్ ఉంటుందంట. ఇవన్నీ రేటు ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ బుక్స్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుందంట. అంటే కనీసం ఒక బుక్ ఒక 4,000-5,000 రూపాయలు ఒక్కొక్క బుక్ ఉంటుందంట. ఆ రేంజ్ ఉన్నప్పుడు పేదవాడు చదువుకోవాలంటే గవర్నమెంట్ ఏదైతే కాలేజీలు ఉంటేనే కొంచెం అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఒక 75% దాకా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. 25% ఎవరైతే పేదవాడు అనేది పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది జనరల్గా. దీన్ని ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ చేస్తే వాడు ఏం చేస్తాడు, చాలా వరకు పైరవీలు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇది మొత్తం కూడా కూటమి గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే పేదవాన్ని చదివించే కార్యక్రమం లేదండి. అంటే వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే డాక్టర్స్ అవ్వాలని వీళ్ళకి లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే కమిషన్లు ఎక్కువ చేసుకుందామనే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు పైరవీలే జరుగుతాయి. ఇప్పుడు ఈ ఏదైతే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి ఇచ్చిందంటే చాలా వరకు పైరవీలే జరుగుతాయి. ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది జరిగింది. ఏదైతే ఈ దానివల్ల బెనిఫిట్ జరుగుతుందంట, అంటే ప్రైవేట్కి ఇవ్వడం వల్ల బెనిఫిట్ జరుగుతుందంట. నాకైతే అర్థం, ప్రైవేట్కి ఇవ్వడం వల్ల ఎట్లా బెనిఫిట్ జరుగుతుంది? ఇప్పుడు ఎవరైతే కార్పొరేట్ సెక్టర్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. అలాగే వచ్చేసి ఇంకోటి ఏంది, వాడు సీట్ వచ్చిన కొన్ని నేను కాలేజీలో నేను చదివినప్పుడు అండి, నేను యాక్చువల్గా దోస్తు అదేది డిగ్రీ చదివినప్పుడు దాంట్లో వాడు ఏం చేశాడు, నేను వేరే కాలేజ్లో కొన్ని కాలేజ్ పెట్టుకుని ఫస్ట్ ఫేజ్లో నాకు ఒక కాలేజ్ వచ్చినప్పుడు వస్తే వాడు పెద్ద కాలేజ్ అప్పుడు వాడు ఏం చేసినాడు నాకంటే, నువ్వు ఫస్ట్ ఇంత డబ్బులు కట్టాలి, ఫస్ట్ 30,000 40,000 ఫస్టే కట్టేయాను, కడితే నేను నీ సీట్ యాక్సెప్ట్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా అట్లనే జరుగుతాయి జనరల్. అయితే నేను అప్పుడు ఆ సీట్ ఫస్ట్ ఫేజ్లో పోయింది, సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజ్లో నేను తీసుకోవడం అనేది జరిగింది అప్పట్లో. కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే వాడు ఫస్టే డబ్బులు కట్టమంటాడు, ఫస్టే అన్ని చేయమంటాడు. అదే గవర్నమెంట్ కాలేజీలో వస్తే మనకి కొంచెమైనా బెనిఫిట్ ఉంటుంది కదా. అంటే వాడు ముందు డబ్బులు ఏం అడగకపోయినా కొంచెం తీసుకునే ప్రయత్నం ఉంటుంది, తర్వాత మెల్లగా కట్టుకునే అవకాశం ఉంటుంది కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే 25% కట్టేది అవకాశం అనేది ఉంటుంది గవర్నమెంట్ కాలేజీలో. అయితే అంత బెనిఫిట్స్ ఇస్తున్న దాన్ని చెడగొట్టే ప్రయత్నం అండి కూటమి ప్రభుత్వం, అంటే కమిషన్ల కోసం. ప్లస్ ఇంకోటి ఏంటంటే 1,00,000 కోట్ల విలువన్న ఆస్తులని ఇచ్చేయడం వల్ల ఏంది అంటే ప్రైవేట్ వాళ్ళకి దానం చేసేసినట్టే దాదాపు. అంటే ఎవరైతే కార్పొరేట్ ఉన్న వాళ్ళకి దానం చేసేసినట్టే. దానివల్ల ఎవరైతే జనాలకు నష్టపోతారు. అంటే ఇప్పుడు సీట్లు, నీట్ సీట్ అనేది ఎంత ప్రీషియస్ తెలుసా అండి. దానికోసం నేను చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇంతకుముందు చదివిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానికోసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏం చదవకుండా దానికోసమే ట్రై చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే మంచి కాలేజ్ కోసం. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇంత చక్కని అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఏదో కాలేజీలు తీసుకొస్తుంటే, జిల్లాకు ఒక కాలేజ్ తీసుకొని వస్తుంటే దుర్మార్గంగా చేస్తున్నారండి. ఇంత దుర్మార్గమైన పని అంటే నాకు అర్థం కావట్లేదు. కూటమి గవర్నమెంట్ దేవుడు అనేవాడు ఉంటే అంటే పేదవాడిని చదువుకొని ఇచ్చే కార్యక్రమం జరగట్లేదు. డాక్టర్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా వీళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఇలాంటి పనులు చేస్తారండి. ఎవడంటే చాలా మంది ఆలోచించుకున్నా కాబట్టి నేను పోయిన వీడియోలో ఆ విషయాన్ని చెప్పాను. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంకో విషయాన్ని కూడా నీకు చెప్తున్నాను. ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి చదివినోడు ఎవడు కూడా సేవ చేయడండి, అది మాత్రం క్లియర్. అంటే ఇంత ఎక్స్పెన్సివ్ డబ్బులు పెడుతున్నాడు. ఇప్పుడు దాదాపు 2-3 కోట్ల రూపాయలు అవుతుందండి ఇది MBBS మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటే. అంటే వాడు ఫస్ట్ ఒక 6 ఇయర్స్ ఎంతో ఉంటుంది, అదే 6 ఇయర్స్ ఎంతో ఉంటుంది జనరల్గా. మళ్ళీ దాని తర్వాత PG అవన్నీ ఉంటాయి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాన్ని చదువుతూనే ఉండాలి, మనం ఎగ్జామ్స్ రాస్తూనే ఉండాలి దానికోసం, మళ్ళీ దానికోసం ప్రిపరేషన్ చేస్తూనే ఉండాలి, మనం ఎప్పుడు చూసినా ప్రాక్టికాలిటీ చేస్తూ ఉండాలి దాంట్లో. అప్పుడే మనం దానిలో స్పెషలిస్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది జనరల్గా అయితే ఈ MBBSలో. కానీ అంత కష్టం ఉన్న దాన్ని కనీసం పేదవాడికి కొంచెం ఒక అడిగేదానికి కూడా అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆపుతుంది. ఎంత దుర్మార్గం అంటే ఇది చరిత్రలో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక బ్లాక్ డే లాంటిది నా అభిప్రాయం. అంటే ఎందుకంటే ఇది పేదవాళ్ళకి నువ్వు చేయకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇది చేయడం అనేది కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తాను. ఎందుకంటే ప్రజలకు మేలు చేయండి. 75 ఏళ్ళు వచ్చినాయండి. ఇప్పుడు ఏముంటుందండి, ఇప్పుడు ప్రజలకు మేలు చేసి ఒక చరిత్ర ఒక పేజీని నిలబెట్టుకోవాల్సింది పోయి దుర్మార్గాలు చేస్తూ ఎక్కడికక్కడ కమిషన్లు గుంజుతూ ఇది ఎంతకాలం చేస్తారండి దుర్మార్గాలు చెప్పండి. ఇంకా దీంతో పాటు కొన్ని పత్రిక ఇంత దుర్మార్గంగా రాస్తారంటే అండి, వీళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా నాకు డౌట్ వస్తుందండి. అంటే వీళ్ళు చదువుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళకి ఏంటంటే కులం, పార్టీ, ఇట్లా రక్తం చీల్చినా కానీ పార్టీ అనే ఒక దిక్కుమాలదని ఒక పరిస్థితికి తీసుకొని. అంటే ఇంకో విషయం ఏంటంటే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం చూడాలి. కానీ ఇప్పుడు ఈ పత్రికలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలంగాణకు మేలు చేయాలనుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ మేలు చేయాలని వీళ్ళు అనుకుంటున్నారా అండి? ఒకసారి ఆలోచించమని నేను కోరుతున్నాను వీళ్ళందరినీ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎంత దుర్మార్గం చేస్తారండి వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ 17 మెడికల్ కాలేజ్ వచ్చినా వీళ్ళకి ఇష్టం లేదు. ఫస్ట్ చంద్రబాబు గారికి వీళ్ళే ఏదో చెప్పుకుంటారు, తన మనసును మార్చే కార్యక్రమం వీళ్ళు చేస్తారు. దుర్మార్గాలు చేస్తుంటారు వీళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, ధర్నాలు చేస్తున్నారండి. ఎప్పుడైనా కానీ ఇంకో విషయాన్ని నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కొంచెం టైం అంటే
ఏదైతే 3 ఏళ్ల వరకు కరోనా వచ్చింది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 1 yearకే ఆటోమేటిక్ కరోనా వచ్చింది. అదో 2.5 సంవత్సరాలు అనేది ఉంది. ఉన్న తర్వాత దాంతో స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాత 2 ఏళ్ళలో ఒక 5-6 కాలేజీలు కట్టినారు. ఇంతవరకు తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడన్నా వాళ్ళకి అంత సీన్ ఉందని ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైనా కట్టిన 2 ఏళ్లలో ఒక 5 కాలేజీలు వాళ్ళు ఎప్పుడైనా నేను చాలా వరకు నేను ఏపీలో చూశాను. అవి జరుగుతూనే ఉంటాయండి. అంటే ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రజలందరికీ నేను చెప్పే విషయాన్ని చెప్తున్నా. ఒక ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అవి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు కొంతమంది పోయినారు, నేను ఇప్పుడు ఈరోజు మీడియాలో చూస్తాను, అక్కడ ఇంకా స్టార్ట్ కాందే పోయి ఇంత ఉంది అంతే చూపెడితే ఏం ఉపయోగం అండి? అంటే ఇంకా దుర్మార్గం చేయాలనే కదా వీళ్ళ ఉద్దేశం, మంచి చేయాలని లేదుగా వీళ్ళకి. సిగ్గుపడాలండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందరూ కూడా సిగ్గుపడాలి. మనం ఎంత నీచానికి దిగదారుతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం అనేది వాళ్ళకు ఉందండి. ఇంకొకటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సూపర్ 6 హామీల గురించి చెప్పడం అనేది జరిగింది. సూపర్ 6 హామీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్స్ గురించి వద్దామండి. పెన్షన్స్ అయితే ఒక 5 లక్షల పెన్షన్ అని తీసేయడం అనేది జరిగిందండి. యాజ్ ఫర్ నౌ నాకు తెలిసినంత వరకు అయితే. తర్వాత ఈ 4,000 రూపాయలు అనేది ఇస్తున్నారు. అంటే దీంట్లో 2 రకాలు ఉండొచ్చు. ఎట్లా అంటే ఎవడైతే 4,000 తీసుకున్నవాడో వాడు నెగిటివ్ వచ్చేసి, ఎవడైతే 5 లక్షల పెన్షన్స్ తీసేసిన వాడికి వాడికి నెగిటివ్, వాడు వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంటుంది. ఎవడైతే పెన్షన్ తీసుకొని కూడా వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంటుంది, కూటమికి వేసే అవకాశం ఉంటుంది. ఇది డబుల్ మైండెడ్ ఉంటుంది. అంటే ఓడికైతే వచ్చినవని లాస్ట్ టైం అట్లనే జరిగింది కదా, అన్ని తీసుకొని కూడా వ్యతిరేకంగానే ఓటేసినారు కదా. కానీ ఇంకో విషయాన్ని ఏంటంటే అస్సలకి ఇయ్యలేకపోతే మాత్రం వాడు వ్యతిరేకంగానే ఓటేస్తాడు. జనరల్ ఇప్పుడు 5 లక్షల ఓట్లు వ్యతిరేకంగానే పడతాయి. అది ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అండి. ఎప్పుడైనా కానీ మనం ప్రజల్లో వచ్చే పథకాలని మనం తీసేస్తే మాత్రం చాలా వ్యతిరేకత వస్తుంది. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఏదైతే గ్యాస్ సిలిండర్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ సంవత్సరంలో అయితే ఏమీ రాలేదు, ఏమి ఇవ్వలేదు కూటమి గవర్నమెంట్. ఆ సంవత్సరంలో 1-2 ఇచ్చినట్టున్నాను, ఈ సంవత్సరంలో అది కూడా ఇవ్వలేదని నాకు అనిపించింది. ఇంకా నేను చాలా మంది కూడా అడిగాను, ఏం రావట్లేదని చాలా మంది చెప్తున్నారు. అది మాత్రం నిజమై ఉండొచ్చేమో, అంతమంది చెప్తున్నారంటే మళ్ళీ అది కరెక్ట్ కూడా అయిండొచ్చేమో, నాకు తెలీదు. కానీ రావట్లేదని మాత్రం ప్రజలు చెప్తే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది డేంజర్ బెల్ లాంటిది. ఎందుకంటే ఇది దాదాపుగా ఏమీ ఎక్కువ, అంటే మనం పథకాలు ప్రకటించినప్పుడు చేస్తున్నాం, అంతా సక్సెస్ అయిపోయింది, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, నేను సంపద సృష్టించి దేవుడు ఎరుగు, అప్పుడు చేయకపోతే చాలు. ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,92,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది జరిగింది. అంటే కరప్షన్, ప్రజలకంటూ ఏమీ జరగలేదు. అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఏంటంటే చేయాలన్న ఆలోచన లేదు. ఎంతవరకు ఎక్కడ కమిషన్లు గుంజుదాము, ఏం చేసుకుందాం అనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పనులు మనం అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చిన అన్నదాత సుఖీభవ గురించి నేను చెప్పాను, 5,000 రూపాయలు అనేది వేయడం అనేది జరిగిందండి. 5,000 రూపాయలు ఫస్ట్ వచ్చేసి 20,000 రూపాయలు వేస్తామని చెప్పారు. మీరు వీడియోలు ఉంటాయి కాంటాక్ట్ చూసుకొని నేను మళ్ళీ అబద్ధం అని అనుకునేది. 20,000 రూపాయలు జనరల్గా వేస్తామని చెప్పారు. ఇప్పుడైతే 5,000 రూపాయలు అనేది వేయడం అనేది జరిగింది. ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే సక్సెస్ అయిందా లేదనేది వాళ్ళకే వదిలేస్తున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైతే బస్సు విషయంలో నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు చెప్పిన హామీలో ఇది మాత్రం చేయడం అనేది జరిగిందండి. అంటే కొంచెం అటు ఇటు ఉన్నా దీన్ని కొంచెం మంచిగా చేయడం అనేది నాకు అనిపించింది బస్సు విషయంలో. నేను అంటే దీనివల్ల నాకు తెలిసినంత వరకు అయితే 2,000 నుంచి 3,000 రూపాయలు అనేది మహిళలకి మిగులుతాయని నాకు తెలుసు. కూడా నేను అడిగాను కూడా, అంటే ఎందుకంటే నేను వాళ్ళని అడిగాను, రోజుకి వాళ్ళకి వచ్చేసి మొత్తం కలిపి ఒక 300 రూపాయలు అవుతాయండి. అంటే రానుబోను అవుతాయి, ప్లస్ ఇంకోటి ఏంటి వచ్చేసి మళ్ళీ వాళ్ళు కొన్ని సామాన్లు అవి ఇవి పెట్టుకునే అవకాశం ఉంటాయి కాబట్టి 300 రూపాయలు అవుతాయి. కాబట్టి ఇది కొంతమందికి అండి, అందరికి కాదు, కొంతమందికి దాంట్లో కూడా కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ ఇది బెటర్గానే చేయడం అనేది నాకు జరిగింది. ఇంకోటి వచ్చేసి ముఖ్యమంత్రి గారు నిన్ననే ప్రకటించడం అనేది వాహన మిత్ర పథకాన్ని 15,000 రూపాయలు అనేది దసరా నుంచి ఇస్తామనేది చెప్పడం అనేది జరిగింది. ఇది కూడా మంచి విషయం అండి. అంటే నేను అంటుంది ఏంటంటే పర్ఫెక్ట్గా అమలు చేయండి. ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తేనే దానిలో క్రెడిబిలిటీ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. చేయడం మంచి విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఆటో వాళ్ళు కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రీ బస్ వల్ల కొంచెం స్థాయిలో 10-20% దాన్ని దీని ద్వారా కవర్ చేసే కార్యక్రమం అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది మంచి విషయంగా నేను భావిస్తున్నాను. అంటే చేస్తే మంచి, మళ్ళీ ఇది విడతల వారి ఇది చేసినారంటే అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కూటమి గవర్నమెంట్. ఇది ఒక మంచి డిసిషన్ లాగా నేను భావిస్తున్నాను. 1,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పినారు, అదైతే ఏం జరగట్లేదు.
చేస్తామని అంటున్నారు. అది ఓవరాల్గా అయితే ఏం జరగలేదు. ఇంకోటి వచ్చేసి పెన్షన్స్ 50 years దాటంగానే ఇస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు 5 లక్షల పెన్షన్లు అనేది తీసేయడం అనేది జరిగింది కాబట్టి అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటిది అనేది ఎవరికి తెలియదు. ఏదైతే నిరుద్యోగులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పినారు అవి కూడా ఏం చేయలేదండి. అంటే వీళ్ళు ఎట్లా సూపర్ హిట్ అనుకుంటున్నారేమో అని నాకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా బ్యాక్లాగ్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెగా డిఎస్సి ఒకటి ఎగ్జామ్ అనేది కండక్ట్ అవ్వడం అనేది జరిగింది. దీంట్లో కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం అంటుంది ఇది మంచిగా జరుగుతుంది అనేది అంటుంది. నేను దాని గురించి డీటెయిల్ కనుక్కోలేదు కాబట్టి నేనేమి ఇప్పుడు దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. నేను కనుక్కొని కామెంట్ చేస్తాను దాని గురించి. ఇంకో విషయం ఏంటంటే మామూలుగా వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారండి. ఇంతవరకు అంత పర్ఫెక్ట్గా ఏది జరగలేదు. నాకు తెలిసినంత వరకు అయితే సంవత్సరానికి మినిమం ఒక దాదాపు 3 లక్షల ఉద్యోగాలు అనేది ఇవ్వాల్సి వచ్చింది. సంవత్సరం అయిపోయింది, ఒక ఉద్యోగం అనేది అంతవరకు రాలేదు పోయిన సంవత్సరం. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో నుంచి ఏదో చేస్తాము, P4 ఏదో చేస్తాము అది ఇది అని అంటున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక పారదర్శకంగా జరగాలి. నేను లాస్ట్ టైం చూశాను 2014 నుంచి 2019 వరకు ఎంత దుర్మార్గం చేశారంటే కొంతమందికి ఏదో 2-3 ఇచ్చి మిగతాదంతా కూడా వాళ్ళు జోబులు వేసుకునే ప్రయత్నం చేశారు అప్పుడున్న తెలుగుదేశం. చిత్తశుద్ధి ఉండాలండి. అంటే పని చేయాలనే ఆలోచన విధానం ఉంటే స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ మంచి విషయం. అంటే మన అక్కడ కూడా కమిషన్లో గుంజుదాము, కరప్షన్ చేద్దామంటే మనం ఏం చేయలేము. కానీ నిజంగా చిత్తశుద్ధి దాంట్లో మంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ నిరుద్యోగులకు కానీ ఏదైనా కానీ ఏదైతే ఈ పాస్ విధానం తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఈ జనరల్గా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఎలాగో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నట్టుగా అట్లా కూడా ఈ పాస్ విధానం అంటే ఎట్లా అంటే ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ వెబ్సైట్లలో పెట్టేసి ఆ వెబ్సైట్లో ఏ వెబ్సైట్కి వెళ్ళినా మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తే మంచిగా ఉంటుంది కదా. అంటే ఇది స్కాలర్షిప్ లాగా అవకాశం ఉంటుంది కదా. దానివల్ల పేదవాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నిరుద్యోగ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదివితే ఆ డబ్బులు గవర్నమెంట్ పే చేసి ఇప్పుడు స్కాలర్షిప్ లాగా ఆ సిస్టమ్ని తీసుకొస్తే మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడు ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఒకసారి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మాత్రమే. ఇంకొక విషయాన్ని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేయాలి అనుకుంటే ఎవరినైనా కానీ ఫస్ట్ నుంచి 10th క్లాస్ అంటే 9th క్లాస్ అవన్నీ పక్కన పెట్టండి, టాబ్లెట్స్ అవన్నీ ఇవ్వడం కూడా మంచిదే. బట్ టాబ్లెట్స్ అనేది ఒక లిమిటెడ్ స్టేజెస్లోనే ఇవ్వాల్సిన అవసరం. ఇంటర్మీడియట్ తర్వాత ఇస్తే అది బాగుంటుంది టాబ్లెట్స్, ఎందుకంటే చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ టాబ్లెట్ సిస్టంలో. కానీ దాంట్లో వచ్చేసి టాబ్లెట్స్లో కూడా ఏదైతే ఎడ్యుకేషన్ది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇస్తే బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది. మిగతా అన్నీ కూడా వాడు ఏవేవో చూడడం కన్నా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్గా ఇది ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే 10th క్లాస్ దగ్గర నుంచే వాడికి ఒక స్కిల్ డెవలప్మెంట్ని మనం డెవలప్ చేయాలండి. అంటే కొంతమంది నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఎక్సెల్స్, ఈ టైపింగ్, ఈ షార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా 10th క్లాస్ లెవెల్ నుంచే స్టార్ట్ చేస్తే అసలు కంప్యూటర్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, సైట్లోకి వెళ్ళి ఎట్లా చేయాలి ఏంటిది అనేది ముందు మన బేసిక్ అనేది 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే దాని తర్వాత వాడు వేరే ఈ శాప్ ఇవన్నీ కూడా తర్వాత ఈ జావా ఇవన్నీ కూడా తర్వాత నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయము. అంటే ఇవన్నీ కూడా మనం చిత్తశుద్ధి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాటల వరకే డైలాగుల వరకే ఉంటే యూజ్ ఉంటుంది అది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మంచి స్కీమ్స్ అండి, ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ స్కిల్ డెవలప్. కానీ దీనిలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి అంటే అల్టిమేట్గా వాళ్ళు ఏం చేస్తారు, 5గురికో 3గురికో 4గురికో ఇప్పించేసి రాసేసుకొని ఇంతమందికి ఇచ్చినాం అంతమందికి ఇచ్చినాం అని రాసేసుకునే ప్రయత్నం అనేది. దానికంటే ఒక మానిటరింగ్ మెకానిజం అనేది లేకపోవడం అనేది చాలా దురదృష్టమైన కాదు. అంటే ఇది మంచి స్కీమ్ లాంటిది, కానీ మానిటరింగ్ వ్యవస్థ ఉంటేనే వాడికి భయం ఉంటుంది. ఒక వ్యక్తి అనేది చూస్తూ ఉంటేనే వీడు చూస్తుంటాడు మనం కరెక్ట్గా. దాంట్లో కూడా కొన్ని దుర్మార్గాలు చేస్తారు, పేరని ఓడు కూడా మనం భావించలేం. కానీ ఎంతో కొంత భయం ఉంటే కొంచెమన్నా 60% అన్నా ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం తప్ప. ఇంకొకటి నేను చెప్పాను, P4లో కూడా నేను చెప్పడం అనేది జరిగింది. అప్పట్లో P4లో ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ P4 కాన్సెప్ట్ని పక్కన పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ P4 అనేది ఎంత చేసినా కానీ యూజ్, నేను ఆల్రెడీ చెప్పినట్టు పుస్తకాలలో రాసుకోవడానికి మనకు వస్తాయి ఇవన్నీ. ఏది ఒకప్పుడు P4 ఉంది, P4లో ఇంతమందికి హెల్ప్ చేస్తాడు, ధనవంతుడు పేదవాడికి హెల్ప్ చేశాడు అని ఒక రాసుకోనికి మనకు వస్తాయి తప్ప నిజంగా ప్రాక్టికల్ లెవెల్ అది పనిచేయదండి.
అది చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉన్న వ్యక్తే ఇలాంటి మాటలు మాట్లాడు ప్రజలు నవ్వుకుంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి మాటలు అన్ని కూడా నవ్వుకునే స్టేజ్ దిగజారుతున్నారు. అంటే ఆయన పెద్ద మనిషి, ఆయన ఏం అనదలుచుకోలేదు కానీ చెప్తున్నా, ఎందుకంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఆయన చెప్పిన మాటలు అన్ని. ఇంకా ఆయన అట్లనే మాట్లాడతాడు డైలీ. ఏం చెప్పగలుగుతాం చెప్పు? ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేసుకోవాల్సింది ఆయన, మనం అనేది ఫస్ట్ ఆయన తెలుసుకుంటే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుందండి. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నా, ఏదైనా కానీ చిత్తశుద్ధి ఉండాలి, మనకి చేయాలన్న ఆలోచన విధానం ఉండాలి. ప్లస్ ఏంటంటే మనం ఉన్నప్పుడే రాజకీయాల్లో డెవలప్ అవుతామని నేను చెప్తాను. ఎవరైనా పవన్ కళ్యాణ్ అయినా, నారా లోకేష్ ఎవరైనా కానీ, ఎందుకంటే మనకు చిత్తశుద్ధి చేపియాలన్న ఆలోచన విధానం ఉండాలి. అప్పుడే మనం ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన విధానం ఉంటుంది తప్ప 4 డైలాగులు 3 మాటలు అనుకుంటూ పోతే యూజ్ ఉండదని నాకు అనిపిస్తుంది. అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం కూటమి గవర్నమెంట్కి ఉంది. ఎందుకంటే నారా లోకేష్ గారు ఆయన కూడా ఎడ్యుకేటెడ్, చాలా మంచి ఎడ్యుకేటెడ్ ఆయన కూడా. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేయడం కాదు. పవన్ కళ్యాణ్ అయినా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ని ఎట్లా డెవలప్ చేయాలంటే, డెవలప్మెంట్ అంటే ఏంటిది? ఫస్ట్ మనం కింద లెవెల్లో నుంచి ఆలోచించుకుంటూ పోతే బెటర్. అంతేగాని మన గాల్లో మెడల్ కడతామంటే ఇంకా అది ఎప్పటికీ జరగని పనులు అనేవి ఉంటాయి. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్